అంటే ఈ బేస్ లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బిల్డ్ కాలేకపోతుంది? ప్రజలు ఎందుకు నమ్మకాన్ని కలిగించలేకపోతుంది మీ పార్టీ? నేను అది ఎక్కడికి వస్తున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ప్రజలు నిజాన్ని గుర్తించారు. రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషిగా చేశారు. ఆ దోషిలో భాగంగా మా మీద కోపాన్ని సృష్టించారు. ఈ దుర్మార్గ ఆలోచన విధానమే, ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా మేము బలైపోయాం. కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో ఉండి రాష్ట్ర విభజనకి చేయమని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ ఏ విధంగా నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఇవాళ మంత్రిగా ఉంటాడు. అక్కడ రాష్ట్ర విభజన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీలో ఇవాళ ఏ విధంగా చేస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనకి జరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మాకు మీరు సమన్యాయం చేయండి అన్న జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ పదే చెప్తారు. నాయకులకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అదే నేను అదే చెబుతున్నా. ఎవరైనా ఇప్పుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చింది, రెడీ రోడ్ లో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మేము ఆ రోజున 2014 మేము విభజన సమయంలో నేను ఒకటే చెప్తున్నా, రాజధాని అనేటటువంటిది రాష్ట్ర ప్రజల అభిష్టానం మేరకు జరగాలి అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ ద్వారాగా, ఈ S4 ఛానల్ ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన పెట్టిన అంశాలను పెట్టండి. ఈ అంశాల్లో ఒక్క అంశమైన ఈ చేతగాని పార్టీలు ప్రభుత్వాలు ఒక్క అంశం కాకపోయినా ఒక్క అంశమైన ఈ రాష్ట్ర ప్రజల కోసం అడిగారని చెప్పానండి, నేను రాజకీయాల నుంచి మానేస్తా. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద టీం వేసి విద్యాలయాల పరంగా ఏం కావాలి, హాస్పిటల్ పరంగా ఎయిమ్స్ అంటే ఇంకొక ఎయిమ్స్ కూడా రావాలా మనకి, ఎయిమ్స్ ఏం కావాలా, రైతాంగానికి ఏం కావాలా, పెట్రో కారిడార్ వస్తే మరో సింగపూర్ మలేషియా అయింది. శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా పెట్రో కారిడార్ 300 మీటర్లు 400 మీటర్ల ఎడల్పుతో ఆ కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే మినీ సింగపూర్ అయితే మంది. కానీ దాని మీదకి వెళ్ళరు వీళ్ళు. మరి పరిశ్రమలు వస్తాయిగా. ఏమి లేని అడుగుల్లో అంటే 5 లక్షలు ఖర్చు పెట్టి అమరావతి 11 సంవత్సరాలు చేయని గాడిదలు కాస్తున్నారా? భూములు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రైతాంగం? 14 సంవత్సరాల నుంచి ఏమైనా గాడిదలు కాస్తున్నారు? 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, 11 సంవత్సరాలు. సరే, 10 గాడిదలు కాస్తున్నారా? రైతాంగానికి ఈ రోజుకైనా మేలు జరిగిందా? అయోమయంలో ఉన్నారు. అంటే దీంతో మీకు అర్థమైందా? వికసిత భారత్ అంటే ఇది. మోసం చేయడానికి ఉదాహరణ ఇది, దోచుకోవడానికి ఇదే మార్గం. అమరావతి రాజధానిని మరలా ఎక్స్టెన్షన్ చేయడానికి కోసం మరలా ప్రభుత్వం 2వ విడత భూసేకరణకి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ మీ స్టాండ్ ఏంటి? రైతుల పక్షాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మేము పోరాటం చేశాం. మా షర్మిలమ్మ గారు, మేము మరి ముఖ్యంగా ఇచ్చినటువంటి 33 ఎకరాలకే 33,000 ఎకరాలకే మీరు న్యాయం చేయాల. రైతాంగాన్ని రోడ్ల మీద వదిలేశారు. పాపం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యమం నడిపారు రైతాంగం అంతా కలిసి. వాళ్ళని మీరు రోడ్డు మీద నిలబెట్టారు. వాళ్ళు అన్యాయంగా రోడ్డు మీద వ్యవస్థను చేశారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఇంకో 40,000 ఎకరాలు తీసుకొని ఏం చేయాలనుకున్నారు? హైదరాబాదు సింగపూర్ను చూసినటువంటి మనోళ్ళు వీళ్ళని ఎంతసేపటికి, అది 60-70 సంవత్సరాల తర్వాత అయినటువంటి నగరాలు, ఈ రాత్రి మేము హైదరాబాద్ని చేస్తామని చెప్పేటటువంటి మాయ మాటలు తప్ప, ప్రజలు మోసపుచ్చడం తప్ప దీంట్లో ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి? మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, పదే చెప్తారు టీడీపీలో ముఖ్య నాయకులే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్లే ఈ రోజున హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటారు. ఏం చెప్తారు దానికి? మీరు చెప్పండి. ఏ రకమైనటువంటి వాళ్ళు ఆయన దూరదృష్టి అన్నాడు? ఆ రోజున ఆయన చార్మినార్ ఆయన కట్టాడా? చార్మినార్ గోల్కొండ ఆయన కట్టాడా? చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ ఆయన కట్టాడా? లేదా రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఆయన కట్టాడా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన దూరదృష్టి వల్లే వచ్చిందంటారు. శంషాబాద్ స్థల సేకరణ కానీ అదంతా డెవలప్మెంట్. దీంట్లో అన్ని వాళ్ళు ఎంత చేశారో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అంత. ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రణాళికలో వచ్చినటువంటి భాగం. ఈయన చేసినటువంటి దాన్ని వ్యాపారం చేశాడు. హైటెక్ సిటీ కానీ ఇంకోటి సిటీ ఏదో ఉంది దాని పక్కన ఇవన్నీ కూడా వ్యాపారం. వీళ్ళు కూడా పోయినసారి రాజధానిని నూజివీడి దగ్గర ఏదో ఊర్లోకి తీసుకొస్తాను, లేకపోతే మన దొనకొండ దగ్గర తెస్తాం అని చెప్పి ప్రజలందరి చేత ఎవడెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వీళ్ళ అనుచరుల్ని
వీళ్ళకు ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు వీళ్ళ డబ్బులు ఎవడైతే బినామీలో ఉన్నారో వాళ్ళందరికి భూములు ఉన్నాయి, ఇక్కడ కొనుక్కోకూడదా అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేశాడు కానీ నిజంగా ఒక్కొక్క రైతు ఏ రైతు భూమి ఇచ్చాడు, ఏ రైతుకి ఎక్కడ భూమి ఉంది, దాన్ని కొనుక్కున్నోడు ఎవడు, ఆ కొనుక్కున్నోడికి రిటర్న్ ప్లాట్ ఎక్కడుందని చెప్పి ఎంక్వైరీ మీద చేయించండి. బంచత్ నేను ఛాలెంజ్ సుడుతున్నా. సగం భూములు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గం, సగం చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు దీంట్లో. దానికోసం ఈ తాపత్రం 5 లక్షల కోట్లు. మీరు చూడండి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి ఈ చుట్టుపక్కల రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ రేటుకి సమానంగానే ఉంటాయి. కానీ అమరావతిలో మాత్రం చాలా తక్కువ ఉండే. ఎందుకు? మీరు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేటటువంటి కుట్ర ఇది కుట్ర. ప్రజలు ఎప్పుడు నాకు భగవంతుడికి ఎవరైనా దొరికితే భగవంతుడిని ఈ కుట్రల పరిస్థితుల్ని ఏ విధంగా రేపటి రోజులు శిక్షిస్తావో తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడా ఇటువంటి కార్పొరేట్ల నుంచి మరి ప్రజల యొక్క సొమ్మును దోచుకునేటటువంటి వ్యక్తుల్ని, రైతాంగం రక్తాన్ని పిలిచేటటువంటి వ్యక్తుల నుంచి కాపాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్రకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గ్రామీణ స్థాయిలో వెళ్తే ఒక 75-80 సంవత్సరాలకు వృద్ధుల దగ్గరికి వెళ్తే 3 రంగుల జెండా కనపడితే, కాంగ్రెస్ జెండా కనపడితే కొంచెం ఒక సంతోషం, ఆనందం వేస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎందుకు ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు? నాయకత్వ లోపమా, పార్టీ లోపం అంటారు? ఎందువల్ల? ఇప్పుడు ఒకటి బ్రదర్, నేను అదే ఫస్ట్లోనే చెప్పాను నీకు, మమ్మల్ని దోషులు చేశారు, ముద్రేశారు. అంటే ఎంతకాలం? ఇప్పుడు ఇదే మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు పెద్దోళ్ళు మనం చాలాసార్లు కథలు చదువుతూ ఉంటాం. నానా పులి వచ్చి సామెత ఉంటుంది. పులి వచ్చింది అంటాడు, పులి ఉండదు, ఎగతాళి అయిపోద్ది. నానా మళ్ళీ పులి వచ్చిందంట, నిజంగానే పులి వచ్చింది ఒకసారి వచ్చి మింగేసి వెళ్ళిపోద్ది. అట్లానే ఇప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, ఎవరో ఒక పెద్ద మనిషి మేకని తీసుకొని వెళ్తూ ఉంటే ఈ దుర్మార్గులు ఒక మనిషిని నందిని చేసే విధంగా, అది మేక కాదు నానా కుక్క అని ఒకడు, ఇంకొన్ని రోజులు ముందు ఇంకో 2 ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి ఇదే కథ చెప్తానే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకెప్పుడు ప్రజల్లో వచ్చేది? తప్పకుండా ఇవాళ తెలంగాణలో రాదు, ఇంకా అయిపోయిందంటే తెలంగాణలో అధికారం రాలా. విభజన తర్వాత లాభపడింది తెలంగాణ కదా. కాంగ్రెస్ లాభపడిందే లేదు, అక్కడ కూడా లేదు అన్నారు. విభజన తర్వాత మాకు కూడా 10 సంవత్సరాలు లేవు, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. మనం కూడా ఎందుకని ఇప్పుడు మేము ఉన్నాం. మేము పోరాడుతున్నంత పోరాటం ఇవాళ 40% ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ద్వారాగా మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వచ్చి పోరాడమనండి. ఎందుకు ఇవాళ ఓట్ల దొంగతనం జరిగిందని చెప్పి ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. దాన్ని బయటకు వచ్చి మాట్లాడమంటే రాహుల్ గాంధీకి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నాడు, మన ఆంధ్ర గురించి మాట్లాడి, ఇంకా నయ్యం ఆంధ్ర గురించి ఎక్కడో పోరాడుతున్నాడని ఒప్పుకున్నాడు. నువ్వెందుకు మాట్లాడవు? నువ్వు ముఖ్యమంత్రిని చేశావు, ముఖ్యమంత్రిని చేశారు నేను. కాంగ్రెస్ పేరు మీద నువ్వు ఓట్లన్నీ తీసుకున్నావు. ఇవాళ నువ్వు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు మీద ఓట్లు తీసుకున్నావు. నువ్వెందుకు ఇక్కడ ఓట్లు దొంగతనం జరిగింది అని చెప్పి ఎందుకు నిలయలేకపోతున్నావు? ఆధారాలు లేక ఏం మాట్లాడలేకపోతుందని చెప్పి ఎన్నికలైన తర్వాత ఆయన ప్రస్తావన చేశారు కదా. సిగ్గులు ఉండాలి మరి. అటువంటి ఆధారాలు నువ్వు లేనప్పుడు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతాను? ఏమాత్రం సిగ్గుంటే పోరాడుతున్నటువంటి వ్యక్తికి అండగా ఉండాలా? నా దగ్గర ఆధారాలు లేవని చెప్పి నువ్వు చేస్తున్నావు, మళ్ళీ మా దగ్గరకు వచ్చి పోరాడని చెప్తావా? అది ఎంతవరకు సముచితం చెప్పండి? ముఖ్యమంత్రి చేసింది ఆంధ్ర రాష్ట్రం అతనికి.